తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లచ్చలు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లచ్చలు లచ్చలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి వాళ్ళు కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అయ్యో, అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో అయ్యో స్వామి, స్వామి, అయ్యో స్వామి, గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో అయ్యి బాబాయ్, కాలనీ వాడు చూస్తే ఏమనుకుంటారో ఏమో, ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడేసి గీకుతామమ్మా, నున్నగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండు అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండు అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాటలేదా? ఉంది 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకి 10 రూపాయలు, అరగుండుకి 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా, ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు ఎలా గీకావురా? రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలు చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మావా, అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,110. ఆ 601 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులు, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసలు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 601 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50. మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేసినాడు ఎవడు బాగుపడ్డా రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? ఇలా. 10 ఎవరా? టీ తాగుతాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? పిల్ల దయ్యాలు ఇక్కడ తగిలెట్టారు, లోపలికి వెళ్ళలేదు. ఈ ఫేస్ లోపలికి వెళ్ళాలను. ఆడిని వరకు చాలు, ఇక అందరూ భోజనాలకు రండి. రండి రండి. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దే. దువ్వా, మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలు ఒక్కొక్కరు వచ్చిందిరా. దా, ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుని పెద్ద మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఇటుపక్క వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు.
వాడు అసలే మంచి కొడతాడే. పిల్లల్ని కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. ఒరేయ్ సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట ఒరేయ్ సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్య నేను నీ పుట్టెక్కిపోను. కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సౌర జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరేయ్ సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళీ కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే ఆ. నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పరా రారా. నువ్వు రారా. వదలవే, ఆడిపోగా అనిపించుకోవడానికి నేను పట్టి పిడివేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్, ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా అదాటిని జుట్టేసుకుంటావా? అల్లుడు అది ఎక్కడికి వెళ్తుంది? అల్లుడు వెనకాల చాటు ఉంది. ఈడెక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు. దాన్ని వదలొద్దు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావు ఏంటి? కుక్క కుక్క వదులు. ఒరేయ్ సత్తిగా, ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికి ఆరేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావరా నన్ను? ఉవ్వా. ఏంటి థు, 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 థు. ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్లెదైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని థూ చే. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది అల్లో ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రి పెంగళం దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో మోసీ 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 మేరీ ప్యారీ ఉఠో మోసీ. బేటా ఉఠో. చూసారా మా మర్యాద? ఆ, ఆ. చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరేరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసీ. ఎవరండి మీరు? మోసీ మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్ రైట్ రైట్. హలో ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏదిది? ఇది మ్యాటర్. వచ్చగా ఇది ఎందుకు? నీరు నీరు నీరు
ఒరే ఇదేంట్రా వచ్చొక్కడిది తీసుకెళ్ళాలా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు రాక అవకాశం వస్తే ఇడి అబ్బా చెడతొప్పాడు